Hello everyone, how are you all? I hope you're all fine. So, children, మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రైట్? ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా జనరల్గా ఫ్యూచర్లో చేయబోయే పని, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అటువంటి సెంటెన్సెస్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆ సెంటెన్సెస్ని ఒక పాజిటివ్ సెంటెన్స్ నుంచి పాజిటివ్ ఫార్ములా తీసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఒక నెగిటివ్ ఫార్ములా తీసుకొని దాని నుంచి కూడా మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నాం. తర్వాత పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి మనం క్వశ్చన్స్ కూడా ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. సో ఈ క్వశ్చన్స్లో కూడా మనం సెంటెన్సెస్ రాసుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకున్నాం. మనం జనరల్గా చెప్పుకుంది ఏంటి, క్వశ్చన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పుకున్నాం. సో మనకి ఈ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి మనకి దీంతో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇది ఫస్ట్ వన్ కదా ఫ్యూచర్ టెన్స్లో. సెకండ్ వన్ ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో సెకండ్ వన్ ఏంటి, సెకండ్ సబ్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ రోజు క్లాస్లో మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, దానికి ఫార్ములా ఏంటి, అసలు మనకు ఆ సెంటెన్సెస్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. సో అవర్ టాపిక్ ఈస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో అసలు ఫస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే, మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం రాసుకోబోయే సెంటెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ప్రజెంట్ కాకుండా నెక్స్ట్ మూమెంట్లో, అంటే రేపు కావచ్చు, నెక్స్ట్ 1 అవర్లో కావచ్చు, నెక్స్ట్ 10 మినిట్స్లో అవ్వచ్చు, 30 మినిట్స్లో అవ్వచ్చు, ఏదైనా ఫ్యూచర్లో ఒక పని ఈ టైంకి పర్టికులర్గా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు మనం విల్ యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది ప్రజెంట్, ఓకే? ఇంకొక 15 మినిట్స్లో ఏమవుతుంది, మీకు మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ 15 మినిట్స్లో, ఇన్ 15 మినిట్స్ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఓకే? మీరు ఈ సెంటెన్స్ మీరు ఎలా యూజ్ చేయాలంటే, మ్యాథ్స్ క్లాస్ విల్ బి స్టార్టింగ్ ఇన్ 15 మినిట్స్, ఓకే? ఇక్కడ మనం ఏం రాసుకుంటున్నాం సెంటెన్స్ని, మ్యాథ్స్ క్లాస్ విల్ బి స్టార్టింగ్ ఇన్ 15 మినిట్స్. సో ఇది మనం ఒక జనరల్గా చెప్పుకున్న ఒక సెంటెన్స్, మ్యాథ్స్ క్లాస్ విల్ బి స్టార్టింగ్ ఇన్ 15 మినిట్స్. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే, మ్యాథ్స్ క్లాస్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ అంటే నేను ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అట్లా మ్యాథ్స్ క్లాస్ని సబ్జెక్ట్ అనట్లేదు. ఇక్కడ జరగబోయే పని అనేది ఏంటి, మ్యాథ్స్ క్లాస్ విల్ బి స్టార్టింగ్ ఇన్ 15 మినిట్స్. సో జనరల్గా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఇవి రాసుకునే హెల్పింగ్ వర్బ్ ఏంటంటే, మనం ఇంతకుముందు ఏం రాసాం, విల్, హ్యాడ్, అట్లా రాసుకున్నాం కదా. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది విల్ అనేది కామన్గా ఉంటుంది, ఓకే? నెక్స్ట్ ఇదేంటి, మెయిన్ వర్బ్ షుడ్ బి ఇన్, దేంట్లో ఉండాలి, ఇంగ్ ఫామ్లో ఉండాలి మెయిన్ వర్బ్, ఓకే? దట్ మీన్స్ మెయిన్ వర్బ్ అంటే ఇదే ఏ ఫామ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఏంటి, V1 V2 V3 V2, ఓకే? ఇప్పుడు ఒక పని చేయాలి అంటే అది V1, జరుగుతూ ఉంటే V2, ఆల్రెడీ జరిగిపోతే అది V3 అవుతుంది. సో స్టార్టెడ్ అన్నప్పుడు V3 అవుతుంది, స్టార్టింగ్ ఇన్ 15 మినిట్స్. సో దిస్ ఈస్ ఎక్స్ట్రా. సో దీన్ని ఇప్పుడు బేస్ చేసుకొని మనం ఒక ఫార్ములా రాసుకుందామా, దీన్ని బేస్ చేసుకొని. సో చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, ఫస్ట్ సబ్జెక్ట్, ఓకే? నెక్స్ట్
హెల్పింగ్ వర్బ్ అనేది ఏమి ఉండాలంటే విల్ బీయే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ వర్బ్ షుడ్ బి ఇన్ ఇంగ్ ఫార్మ్, దట్ మీన్స్ V2 రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఇక్కడ జరిగేది మ్యాథ్స్ క్లాస్ కాబట్టి మనం దీన్ని సబ్జెక్ట్గా తీసుకున్నాం. ఓకే, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది విల్ బి అని ఉంటుంది, మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫార్మ్, సో రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది 15 minutesలో, అంటే ఫ్యూచరే కదా 15 minutes అంటే 15 minutes తర్వాత అంటే ఫ్యూచర్లో జరగబోయే పని ఏంటి, మ్యాథ్స్ క్లాస్. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మీకు మ్యాథ్స్ టీచర్ వచ్చారంటే మ్యాథ్స్ క్లాస్ ఖచ్చితంగా జరుగుతుంది కదా. సో మనకి పర్టికులర్గా అది ఒక ఐడియా ఉంది కాబట్టి అట్లా రాసుకుందాం. సో ఇది కాకుండా మనం ఒక ఓన్ ఎగ్జాంపుల్ రాసుకుందామా. సో ఒక ఓన్ ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఫస్ట్ ఏం రాద్దాం, మ్యాథ్స్ క్లాస్ విల్ బి స్టార్టింగ్ ఇన్ 15 minutes అని ఇక్కడ రాసుకున్నాం. సో మనం ఇంకో జనరల్ ఎగ్జాంపుల్ ఏం రాసుకుందాం అంటే సబ్జెక్ట్ ఫస్ట్ విల్ టేక్ యాజ్ ఐ అనేదాన్ని నేను సబ్జెక్ట్గా తీసుకున్నాను. ఓకే, ఐ ఈస్ మై సబ్జెక్ట్ హియర్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ కామన్ కదా దేనికైనా, ఐ విల్ బి. ఓకే, హెల్పింగ్ వర్బ్ కూడా రాసేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉండాలి, ఇంగ్ ఫామ్లో. సో ఇప్పుడు సెంటెన్స్ మనం ఓన్గా తీసుకున్నాం కాబట్టి ఏమని తీసుకున్నాం, ఓకే ఈరోజు నా బర్త్డే. ఓకే, ఈరోజు ఏంటి నా బర్త్డే. నేను నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఏం చేయాలి, ఈ టైం కూడా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డేనే కదా, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఇదే రోజున. సో ఐ విల్ బి సెలబ్రేటింగ్, ఏం సెలబ్రేట్ చేసుకుంటాను, మై బర్త్డే. ఐ విల్ బి సెలబ్రేటింగ్ మై బర్త్డే by this time చూడండి, we took subject as I, will be అనేది హెల్పింగ్ వర్బ్. ఏ సెంటెన్స్ కైనా మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో విల్ బి షుడ్ బి హెల్పింగ్ వర్బ్. సో సెలబ్రేటింగ్ అనేది మెయిన్ వర్బ్ ఎలా ఉంది, ఇంగ్ ఫార్మ్, దట్ మీన్స్ V2. ఇదంతా కామన్గా మనం ఇది బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అని ఎందుకు రాసుకున్నామంటే, నేను ఏం చెప్పాను సెంటెన్స్లో, నేను వచ్చే సంవత్సరం ఇదే టైంకి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పాము కాబట్టి బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అని రాసాం. సో మీరు జనరల్గా ఇదే టైంకి చేసుకుంటావా లేకపోతే నెక్స్ట్ ఇయర్, ఒకవేళ నేను ఈ టైం కాదు జనరల్గా ఏం చెప్పాను, నేను నెక్స్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, అప్పుడు ఐ విల్ బి సెలబ్రేటింగ్ మై బర్త్డే నెక్స్ట్ ఇయర్. ఇది అవసరం లేదు, నేను ఇదే టైంకి చేసుకుంటానని చెప్పాను కాబట్టి బై దిస్ టైం అని రాశాను. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా మీకు సెంటెన్స్. నేను బై దిస్ టైం, నేను పర్టికులర్గా ఇదే టైంకి నేను మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పాను కాబట్టి ఇక్కడ బై దిస్ టైం అని రాశాను. ఒకవేళ నేను నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పాను అనుకోండి, ఇది ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఐ విల్ బి సెలబ్రేటింగ్ మై బర్త్డే బై నెక్స్ట్ ఇయర్, నా బర్త్డే నెక్స్ట్ ఇయర్ కల్లా సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పడం. ఓకే, సో ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ చూడండి. సో సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, ఫస్ట్ వి టేక్ యూ, వి టేక్ సబ్జెక్ట్ యాజ్ యూ. సో హెల్పింగ్ వర్క్ కామన్గా ఏముంటుంది దేనికైనా, యూ విల్ బి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 4th class, ఓకే మీరేంటి 4th class స్టూడెంట్స్, యూ విల్ బి స్టడీయింగ్, యూ విల్ బి స్టడీయింగ్. స్టడీ అనేది ఏంటి, V1. సో స్టడీయింగ్ అంటే V2. ఒకవేళ స్టడీడ్ ఆల్రెడీ చదివేసి ఉంటే V3. మీకు అర్థమైంది కదా V1, V2, V3 కంటే డిఫరెన్స్. సో ఇక్కడ స్టడీయింగ్ ఉంది కాబట్టి ఇది V2. యూ విల్ బి స్టడీయింగ్. 4th class వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏమవుతారు, 5th class. యూ విల్ బి స్టడీయింగ్ 5th class next year. You will be studying 5th class
నెక్స్ట్ ఇయర్. సో సబ్జెక్ట్ ఈస్ యూ, విల్ బి అనేది కామన్గా హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ 5th క్లాస్ అనేది ఈ నెక్స్ట్ ఇయర్ అంతా ఏమవుతుంది, నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ట్రా. ఓకే, మనకి ఇప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అర్థమైందా? ఏం లేదు, ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఒక పని ఈ టైంకి చేస్తాము. లేకపోతే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు కదా, లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి చాక్లెట్స్ పంచాను అని కదా, అదేమవుతుంది, పాస్ట్ అవుతుంది. సో మీరు చెప్పుకోవాల్సింది దేని గురించి ఇక్కడ, ఫ్యూచర్ గురించి. సో నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నా బర్త్డే, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మనం దసరా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం, లేకపోతే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. అట్లా మీరు డిఫరెంట్గా చెప్పుకుంటూ వస్తారు కదా. సో ఇక్కడ కూడా అలాగే మనం ఏదైనా ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం గురించి చెప్పుకుంటూ ఉంటే దాన్ని మనం ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇన్ కేస్ మీ బ్రదర్దో లేకపోతే మీ సిస్టర్దో నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ ఉందనుకోండి. ఇదే మంత్ డిసెంబర్, సో జనవరిలో మ్యారేజ్ ఉంది. మనం ఏం రాస్తాం ఇప్పుడు సెంటెన్స్ దానికి చూడండి. ఓకే, మనం తీసుకునే సెంటెన్స్ ఏంటి, మేము అంటే ఏమొస్తుంది, సబ్జెక్ట్, ఇట్ విల్ కమ్ యాజ్ వి. ఓకే, సబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ విల్ బికమ్ వి. మేము అంటే ఏంటి, వి. మేము నెక్స్ట్ మంత్ మా సిస్టర్ మ్యారేజ్కి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇది డిసెంబర్. సో నెక్స్ట్ మంత్ ఏంటి, జనవరిలో మేము మా సిస్టర్ మ్యారేజ్కి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనేది మన సెంటెన్స్. సో వి విల్ బి అనేది హెల్పింగ్ వర్క్ కామన్గా దేనికైనా. నెక్స్ట్ స్టడీయింగ్ అని ఇక్కడ ఉంది, మనం ఏమనుకున్నాం, ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం. సో వి విల్ బి ఎంజాయింగ్ ఇన్ సిస్టర్స్ మ్యారేజ్. సిస్టర్స్ ఎప్పుడైనా ఒకళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, సో ఇక్కడ వీ షుడ్ కన్సిడర్ సిస్టర్స్, బ్రదర్స్ అని చెప్పుకోవాలి. సిస్టర్ మ్యారేజ్ అని చెప్పకూడదు. సిస్టర్స్ మ్యారేజ్, మా సిస్టర్ యొక్క పెళ్ళి, ఆమె పెళ్ళి కాబట్టి సిస్టర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. వీ విల్ బి ఎంజాయింగ్ ఇన్ సిస్టర్స్ మ్యారేజ్ బై నెక్స్ట్ మంత్. ఓకే, చూడండి ఒకసారి సెంటెన్స్. వీ విల్ బి ఎంజాయింగ్ ఇన్ సిస్టర్స్ మ్యారేజ్ బై నెక్స్ట్ మంత్. మేము మా సిస్టర్ నెక్స్ట్ మంత్లో మా సిస్టర్స్ మ్యారేజ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఓకే, దట్ ఈస్ ద సెంటెన్స్. మనకి చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, వి, ఇది హెల్పింగ్ వర్బ్. రిమైనింగ్ ఈస్ ఇక్కడ ఏంటిది, మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉంది, V2 ఇన్ సిస్టర్స్ మ్యారేజ్ బై నెక్స్ట్ మంత్ కల్లా మేము మా సిస్టర్ మ్యారేజ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఈ ఫామ్లో అర్థమైంది కదా. ఫస్ట్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అనేది విల్ బి అని ఉండాలి, మెయిన్ వర్బ్ షుడ్ బి V2. సో రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. మీరు ఇక్కడ తీసుకునే టాపిక్ని బట్టి ఉంటుంది, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి బై నెక్స్ట్ మంతా, లేకపోతే బై దిస్ టైం, ఈ టైంకే చేయాలనుకుంటేనేమో బై దిస్ టైం నెక్స్ట్ మంత్, లేకపోతే బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అని ఇక్కడ జనరల్గా రాసుకున్నాం. సో అట్లా మీరు ఇట్లా సెంటెన్సెస్ ఓన్గా ఫామ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తామనేది. మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా ఒక ఏవైనా 3-4 టైప్స్ 5 సెంటెన్సెస్ తీసుకోండి. మీకు ప్రతిరోజు ఒక 5 సెంటెన్సెస్ వర్క్ ఉంటుంది. సబ్జెక్ట్స్ డిఫరెంట్గా తీసుకొని ఇక్కడ మీరు చేయబోయే మెయిన్ వర్బ్ ఒకటి చేంజ్ చేసుకొని ఇష్టం వచ్చిన సెంటెన్స్ ఏవైనా ఒక 5 సెంటెన్సెస్ ఫామ్ చేయండి, రాసి హోంవర్క్లో పంపించండి. చేస్తున్న వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ట్రై చేసినా మీరు కొంచెం చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడే మిస్టేక్స్ అవుతాయి. నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా మిస్టేక్స్ అవుతాయి. నేర్చుకునే వాళ్ళకి రావు, అలాగే చూడని వాళ్ళకు ఏం రావు. నేర్చుకునే వాళ్ళకే, మిస్టేక్స్ చేసిన వాళ్ళకే పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, సో యూ కీప్ ఆన్ డూయింగ్, యూ విల్ కీప్ ఆన్ టీచింగ్. సో దట్స్ ఇట్ ఫర్ యువర్ క్లాస్ టుడే. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ నెక్స్ట్ టాపిక్ ఏంటనేది చూద్దాం. ఓకే, బాయ్.